ఓం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుజుత్సవః మామకా పాండవా చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర మహారాజు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో నా పుత్రులు పాండురాజపుత్రులు ఏమి చేయుచున్నారు అని అడిగెను. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహ రచనతో సమరములకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను, పశ్యతాం పాండుపుత్రాణాం ఆచార్యముపస్ మహతీం చమూం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతాం. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ద్రుపద తనయుడు అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకంగా నిలుపబడిన పాండవుల ఈ మహాసైన్యము చూడుము. హత్రశూరా మహేశ్వాసాం భీమార్జున సమాయుధిం యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథాం దుష్టకేతుచేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురిజిత్ కుంతిభోజచ్చ శైవచ్చ నరపుంగవః యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయా చ సర్వ ఏవ మహారథా. ఈ సేనలో ధనుర్ధానులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి,
విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దుష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురజిత్తు, కుంతీభోజుడు, నరశ్రేష్ఠుడైన సాధ్యుడు, పరాక్రమవంతుడైన ఇదామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు కలరు. వీరందరూ మహారథులు, శౌర్యము భీమార్జున సమానులు. అస్మాకంతు విశిష్టాయే తాని భో ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనింపము. మీ ఎరుకకై మన సేనానాయకులను గురించి తెలుపుచున్నాను. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదతిస్తదైవ చ. మీరును, భీష్ముడును, కర్ణుడు, సంగ్రామ విజయుడకు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్యే చ బహువః శూరా మదగ్ధే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాం సర్వే యుద్ధ విశారదాం. ఇంకను పెక్కుమంది సూర్యులు, వీరులు మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణములు వడ్డీ అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచున్న పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. హయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ మీ స్థానములను సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షింతురుగాక. తస్య సంజయనన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాథం వినద్యోచైం శంఖం దదం ప్రతాపవాన్. కురువృద్ధుడు, ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చ స్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. తతశంకాచ భేర్యచ్చ పణవానక గోముఖాః సవసైవాభ్యహన్యంత శబ్దసుములో భవేత్. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. తతశ్వేతైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవా చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తదనంతరము శ్వేతాశ్వములను పూర్చిన మహారథముపై ఆసీనులైన శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించారు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దదం మహాశంఖం భీమకర్మారుకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును శంఖమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అనే మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః
నకులః సహదేవచ్చ సుఘోషమణిపుష్పకౌ. కుంతీపుత్రుడకు రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును నకుల సహదేవులు సుఘోష మణి పుష్పములను శంఖములను పూరించారు. కాశ్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయా చ సర్వశః పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహు శంఖాన్ దదుం పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులు, భుజ బలశాలియు సుభద్రాపుత్రుడు వాగు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు. సఘోషో దాత్రరాష్ట్రాణాం హృదయాని వ్యదారయతో సభశ్చ పృథివీం చైవ తుములో వ్యోనాధయం. పాండవ పక్షయోధుల శంఖముల నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఈ శంఖారావములకు దాత్రరాష్ట్ర హృదయాలు కకావికలమయ్యను. హరవ్యవస్థితాన్ దృష్ట్వా దాత్రరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనుర్యుజ్యమ పాండవః ఋషికేశం తథా వాక్యం ఇదామహమహీపతే. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయత్వం. ఓ అచ్యుత, ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుమ బిగించి సమరమునకు సన్నద్ధులైన దాత్రరాష్ట్రను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణ భగవానునితో ఇట్లనెను: ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. ఏవదేతా నిరీక్షేహం యోధుకా మానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచిన ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకు, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించుట వరకు రథమును నిలిపించుము. యోచమానావేక్షేహం యతేత్ర సమాగతాః దాత్రరాష్ట్రాం దుర్బుద్ధే యుద్ధే ప్రియతి చికీర్షణ. దుర్బుద్ధి అయిన దుర్యోధనకు ప్రియమును కూర్చుటకై యుద్ధమునకు పాల్గొనదలిచి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒక పరికించెదను. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు పలికెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథము భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో: పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరీక్షింపుము అని పలికెను. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయం 1వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు తరువాతి భాగము మీరంతా వేచి చూస్తారని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్స్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.